ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మచిలీపట్నం ఒకప్పుడు బందరుగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఎంతో కీలకమైన స్థానం సంపాదించుకుంది. శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా నిలిచిన మచిలీపట్నం కాలక్రమేణా తన ప్రాభావాన్ని కోల్పోయింది. కాని ఇప్పుడా చరిత్ర మళ్లీ తిరగరాయబడే సమయం వచ్చింది. మచిలీపట్నం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్. ఈ పోర్టుకు ఊపిరిపోసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 573 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రక మలుపుగా నిలుస్తోంది. ఈ నిధులతో మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు NH65 మరియు NH216 జంక్షన్లతో అనుసంధానించేలా మచిలీపట్నం బైపాస్ మీదుగా 6 వరుసల ఎక్స్టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇది కేవలం ఒక రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి వేసిన బలమైన పునాది అని చెప్పవచ్చు. ఈ కీలక నిధుల కేటాయింపును కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద అమలవుతోంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడని ఈ పథకం లక్ష్యం. సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, వేగవంతమైన రవాణా మార్గాలను అందుబాటులోకి తేవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టు కూడా ఈ విస్తృత దృష్టిలో భాగంగా ఆమోదం పొందింది. మచిలీపట్నం బైపాస్ మీదుగా నిర్మించనున్న ఈ 6 వరుసల రహదారి భవిష్యత్తులో పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత పెరిగే భారీ కంటైనర్ వాహనాల రద్దీని తట్టుకునేలా రూపొందించబడింది. ఈ రహదారి నిర్మాణం అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో చేపట్టనున్నారు. భారీ సరుకు వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించేందుకు 6 వరుసల ప్రధాన రహదారిని ఏర్పాటు చేస్తారు. అలాగే స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రత్యేక సర్వీస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రద్దీని నివారించేందుకు 3 ప్రధాన ఫ్లైఓవర్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. వీటి ద్వారా దీర్ఘదూర ప్రయాణ వాహనాలు ఆగకుండా సాఫీగా ప్రయాణించగలవు. అంతేకాదు, రైల్వే ట్రాక్లను దాటే ప్రాంతంలో సరుకు వాహనాలు ఆగిపోకుండా ఉండేందుకు ఓవర్పాస్ కమ్ రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఇది ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగంగా భావిస్తున్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా లాజిస్టిక్స్ అనేది వెన్నెముక వంటిది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఒక పెద్ద ముందడుగైతే, ఆ పోర్టుకు వచ్చే సరుకును దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరవేయడం మరో కీలక అంశం. ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మచిలీపట్నం పోర్టు నేరుగా NH65తో అనుసంధానమవుతుంది. ఈ జాతీయ రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్, పూణే, ముంబై వరకు విస్తరించి ఉండటంతో దేశవ్యాప్తంగా వాణిజ్య రవాణాకు ఇది కీలక మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్టు వల్ల సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఇరుకైన రహదారుల కారణంగా గంటల కొద్దీ ఆలస్యమవుతున్న రవాణా ఇకపై వేగంగా పూర్తవుతుంది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి మొత్తం లాజిస్టిక్స్ వ్యయం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పారిశ్రామిక నగరాల నుంచి వచ్చే ఎగుమతులు మచిలీపట్నం పోర్టు ద్వారా సులభంగా విదేశాలకు చేరవేయవచ్చు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మచిలీపట్నం ఒక సాధారణ పట్టణంగా కాకుండా ఒక ప్రధాన ట్రేడ్ హబ్గా అవతరిస్తుంది. పోర్ట్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో రహదారి ఇరువైపులా లాజిస్టిక్స్ పార్కులు, వేర్హౌసింగ్ కేంద్రాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందనుంది. భూముల విలువ పెరగడంతో పాటు కొత్త టౌన్షిప్లు, వాణిజ్య సముదాయాలు వెలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని రైతులు పండించే ధాన్యం మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పోర్టు ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుంది. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించి వారి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు అన్ని రంగాలకు ఈ ప్రాజెక్టు లాభాన్ని చేకూరుస్తోంది. ఇదే సమయంలో నితిన్ గడ్కరీ గారు విజయవాడ బైపాస్ రోడ్డు గురించి కూడా కీలక సమాచారం వెల్లడించారు. గొల్లపూడి నుంచి చిన్నా కాకాని వరకు సుమారు 1194 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 6 వరుసల విజయవాడ బైపాస్ రోడ్డు మార్చి 2026 నాటికి పూర్తవుతుంది. ఈ బైపాస్ వల్ల విజయవాడ నగరంలోకి వచ్చే భారీ వాహనాలు నగరాన్ని దాటకుండా బయట నుంచే ప్రయాణిస్తాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. విజయవాడ బైపాస్ మరియు మచిలీపట్నం పోర్ట్ రోడ్లు రెండూ పూర్తయితే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి పోర్టుకు అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. ఇది పరిపాలనా కేంద్రం మరియు వాణిజ్య కేంద్రం మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఏర్పడతాయి. రహదారి, ఫ్లైఓవర్లు మరియు ఆర్ఓబీల నిర్మాణం సమయంలో వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అలాగే పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది జోబుల అవకాశాలు ఏర్పడే అవకాశముంది.
ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. ప్రతి పెద్ద ప్రాజెక్టులోనూ కొన్ని సవాళ్లుంటాయి. భూసేకరణ, పర్యావరణ అనుమతులు మరియు నిర్మాణ సమయంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడం ద్వారా వ్యయం పెరగకుండా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే భారీ వాహనాల రాకపోకలను తట్టుకునేలా రహదారి నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టు కేవలం రహదారుల నిర్మాణం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆకాంక్షలకు ప్రతీక. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి ద్వారంగా నిలిచిన మచిలీపట్నం మళ్లీ అదే స్థాయికి చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. పీఎం గతిశక్తి పథకం కింద అందుతున్న ఈ నిధులు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరో మెట్టు పైకి తీసుకెళ్లనున్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు మరియు మచిలీపట్నం పోర్ట్ రోడ్లు ఒకేసారి అభివృద్ధి చెందడం వల్ల కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలవవచ్చు. మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు మరియు 6 వరుసల జాతీయ రహదారి విస్తరణ అనేది కేవలం వాహనాల రాకపోకలకు సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంతపు భవిష్యత్తును పూర్తిగా మార్చేసే శక్తి కలిగిన అభివృద్ధి అడుగు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే జనాభా కేంద్రీకృతమవుతుంది. ఈ మొత్తం శ్రేణిలో అత్యంత వేగంగా స్పందించే రంగం రియల్ ఎస్టేట్. అందుకే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో భూమి విలువలు ఇప్పటికే కదలికలు చూపిస్తున్నాయి. సాధారణంగా ఒక ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ లభించిన వెంటనే ఆ ప్రాంతం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు పట్టణ సరిహద్దుల్లో లేదా గ్రామీణ ప్రాంతాలుగా ఉన్న భూములు రహదారి విస్తరణతో ఒక్కసారిగా ప్రైమ్ లొకేషన్గా మారిపోతాయి. మచిలీపట్నం పోర్టును నేరుగా NH65, NH216 లాంటి జాతీయ రహదారులతో అనుసంధానించడం వల్ల ఈ ప్రాంతం రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యం సంతరించుకోనుంది. దీని ప్రభావం భూమి విలువలపై నేరుగా పడుతుంది. పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు వెంట లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు, కంటైనర్ యార్డులు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయి. ఈ తరహా మౌలిక వసతులు ఏర్పడిన ప్రాంతాల్లో నివాస అవసరాలు కూడా పెరుగుతాయి. ఫలితంగా అపార్ట్మెంట్లు, లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు నిర్మించే అవకాశముంది. ఒకప్పుడు తక్కువ ధరకు లభించిన భూమి ఇప్పుడు పెట్టుబడిగా మారి భవిష్యత్తులో భారీ లాభాలిచ్చే ఆస్తిగా రూపాంతరం చెందుతుంది. మచిలీపట్నం మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల మండలాలు, గ్రామాలు కూడా ఈ అభివృద్ధి అలల ప్రభావాన్ని అనుభవించబోతున్నాయి. రహదారి విస్తరణ వల్ల రోజువారీ ప్రయాణం సులభమవడంతో ప్రజలు పట్టణాలకు దూరంగా ఉండి కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించగలుగుతారు. దీంతో సబర్బన్ ప్రాంతాల్లో భూముల డిమాండ్ పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత చైతన్యవంతమవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారే కాకుండా కొత్త పెట్టుబడిదారులు కూడా మచిలీపట్నం వైపు దృష్టి సారిస్తున్నారు. కనెక్టివిటీ ఉన్న చోటే భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకం ఈ ప్రాజెక్టుతో మరింత బలోపేతమవుతుంది. ఒక ప్రాంతానికి రహదారి చేరితే అక్కడ భూమి విలువ క్రమంగా పెరుగుతుంది. కానీ పోర్టు, జాతీయ రహదారి, పరిశ్రమలు వచ్చినప్పుడు ఆ భూమి విలువ బంగారం నుంచి వజ్రంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ రోడ్డు మరియు 6 వరుసల జాతీయ రహదారి విస్తరణ రవాణా రంగానికి ఊపిరిపోసే ప్రాజెక్టులే కాదు, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశ చూపే మైలురాళ్లు. ఇవి పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి మ్యాప్పై ఒక హాట్స్పాట్గా మారడం ఖాయం. ఇది పెట్టుబడిదారులకు అవకాశాల భూమి కాగా స్థానిక ప్రజలకు ఆర్థిక పురోగతికి దారితీసే మార్గంగా నిలవనుంది.